సముద్రంలో త్రోవ కలగజేయువాడు ఆయనే. ఎలాగా ఈ సమస్య పరిష్కారం వస్తుంది అని అనుకుంటున్నారు కదా. అందరికీ ఉన్నాయా సమస్యలు? ఉన్నాయా? సముద్రాలు లాంటి సమస్య, ఇది ఎలాగ దాడతాం రా బాబు అని నేను మీరు అందరికీ ఒక్కొక్క సమస్య ఉంది. ఆ సమస్యలో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను దాటిస్తాను కదా, సముద్రంలో ఆరిన నేలను నిన్ను దాటిస్తాను, నేను ఉన్నానుగా, నూతనమైన క్రియ నేను చేస్తానుగా, ధైర్యంగా ఉండు. ఈ వాగ్దానం కోసమే కదా. ఈ వాగ్దానం ఈ సంవత్సరం అంతా గుర్తు చేసుకోవాలండి మనం. ఎన్ని రోజులైతే ఈ సంవత్సరంలో ఉన్నాయో ప్రతి రోజు కూడా దేవునికి సన్నిధిలో ఒక వాగ్దానం ఇచ్చావయ్యా, నూతనమైన క్రియ చేస్తానని, నాకు చేస్తున్నందుకు స్తోత్రాలు. ప్రభువుని స్తుతించండి. అల్లకొల్లలో నుంచి ఎప్పుడు మార్గం సరళం చేశాడో ప్రతిసారి దేవుని స్తుతించండి. హల్లెలూయా.